'మంజుమల్ బాయ్స్' ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇంతే. ఇంకేం లేదు. మనం పెద్దగా మాట్లాడుకోవటానికి ఏం లేదు. అంతా చూస్తూ అక్కడే మనమున్నామంటూ ఫీల్ అయ్యి చూడాల్సిన సినిమానే ఇది. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ మీద జరిగింది. తమిళనాడులో గోవా కేవ్స్‌లో ఒక వ్యక్తి తప్పిపోయి, ఆ వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా తీసుకున్నారు అనేది మనకి సినిమాటోగ్రాఫర్ గాని, డైరెక్టర్ గాని, ఎడిటర్ గాని, మ్యూజిక్ గాని టాప్ నాచ్‌లో ఉంటాయనే చెప్పాలి. అస్సలు మిస్ అవ్వద్దు. నాకు తెలిసి మూవీ చూసే ప్రతి ఒక్కళ్ళు 'అవతార్ 1'ని ఎట్లా అయితే ఎక్స్‌పీరియన్స్ చేశారో అంతకన్నా బాగా ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. కొడైకెనాల్‌ని గాని, గోవా కేవ్స్‌ని గాని, అందులో పడిపోయిన వ్యక్తిని సెకండ్ హాఫ్‌లో ఆ పడిపోయిన వ్యక్తిని చూయించే విధానం గాని రియల్లీ అమేజింగ్ అనే చెప్పాలి. అసలు చాలా సీన్స్ అయితే మనమల్ని అక్కడికి తీసుకెళ్ళి ఆ సిట్యుయేషన్‌లో కూర్చోపెట్టి మనతో సినిమా చూయించినట్లే ఉండిద్ది. నిజంగా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మూవీ మళ్ళా తెలుగులో వచ్చిద్దో రాదో కూడా నాకు తెలీదు. అంటే ఇంత ప్యూర్‌గా, ఇంత ఆర్గానిక్‌గా ఉండిద్దో లేదో నాకు తెలీదు. బట్ ఈ మూవీనైతే అస్సలు మిస్ అవ్వద్దు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏందంటే అస్సలు మిస్ అవ్వద్దు థియేటర్‌లో. అలాగే మంచి థియేటర్ చూజ్ చేసుకోండి. మ్యూజిక్ పరంగా గానీ, విజువల్ పరంగా గానీ మంచి సీట్‌ని సెలెక్ట్ చేసుకొని కూర్చోండి. ఖచ్చితంగా మీరు 'మంజుమల్ బాయ్స్' మూవీ చూస్తే ఆటోమేటిక్‌గా కొడైకెనాల్ టూర్ గూడా వెళ్ళొచ్చినట్టే. కుదిరితే ఫ్రెండ్స్‌తో ఎళ్ళండి. ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేయగలరు. ఫస్ట్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంటెన్స్‌తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెట్టి కొన్ని సార్లు మన గుండెలను గూడా అదిరేలా చేయగలిగే మూవీయే 'మంజుమల్ బాయ్స్'. అలాగే చివర్లో ఓ చిన్నిపాటి కన్నీటి చుక్కను గూడా వదలాలి లేదా అని మనకు తెలియకుండానే వదిలేసే ఒక గొప్ప చిత్రమే 'మంజుమల్ బాయ్స్'. సో, మలయాళంలో 200 క్రోర్స్ ఎలా కొట్టిందా అని అనుకుంటుండేవాడిని నేను. అంత చిన్న ఇండస్ట్రీలో గూడా 200 కోట్లు కొట్టడం అంటే సామాన్య విషయం కాదు. ఇలాంటి సినిమా ఎన్ని వందలైనా కొట్టగలదు. ఎంతమంది ఆదరణైనా పొందగలదు. ఎందుకంటే అంత మంచి సినిమా, అంత గొప్ప సినిమా కాబట్టి. సో, నేను చెప్పేదేందంటే అస్సలు మిస్ అవ్వద్దనే చెప్తున్నాను నేను. ఫస్ట్ థింగ్, ఫ్యామిలీ స్టార్‌కి పోయి మీ టయాన్ని బొక్క చేసుకుంటే కన్నా ఈ మూవీ చూసి హ్యాపీగా, ప్రశాంతంగా ఒక కొడైకెనాల్ టూర్ ఎయండి. ఆ టూర్‌లో ఒక 5 నిమిషాల ముందు వర్షం పడితే ఎలా ఉండిద్దో, 5 నిమిషాల తర్వాత వర్షం పడితే ఎలా ఉండిద్దో మన కళ్ళకి కట్టినట్లు చూయిస్తారు. అంటే ఇందులో లైఫ్ లెసన్స్ కూడా చాలా ఉన్నాయి. మనం చూసే విధానాన్ని బట్టి. సో, అది గూడా మిస్ అవ్వద్దసల. అసలు మూవీనే మిస్ అవ్వద్దు. సో, చాలా బావుంది. అందరూ యాక్ట్ చేశారు. ప్రాణం పెట్టేశారనే చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, డైరెక్టర్, రైటర్ ఈళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువే నాకు తెలిసినంత వరకు. నేషనల్ అవార్డ్స్ ఖచ్చితంగా ఇచ్చాలి. కుదిరితే ఆస్కార్‌కి గూడా